రోజుల్లో తినే ఆహారం దగ్గర నుంచి తాగే నీరు, పీల్చే గాలి ఇలా ప్రతిదీ కలుషితమవుతోంది. పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఆహారం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. కెమికల్స్ తో పండించిన పండ్లు, కూరగాయలతో తరచూ అనారోగ్య సమస్యలు తప్ప మరొకటి లేదు. అందుకే చాలా మంది ఈ రోజుల్లో ఇంటి మేడపైనే ఒక వనాన్ని సృష్టించి మిద్దె సాగుకు శ్రీకారం చుడుతున్నారు. మిగిలిన వారికి కూడా సేంద్రియ కూరగాయలు, ఆహార పదార్థాలను అందిస్తున్నారు. పూర్తి ఆర్గానిక్ విధానంలో వెజిటబుల్స్, ఆకుకూరలు, ఫ్రూట్స్, పూల పెంపకం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కొంచెం అభిరుచి, ఇంకొంచెం ఆలోచన, మరికొంచెం ఓపిక ఉంటే చాలు ఇంటిని నందనవనంలా మార్చేయవచ్చని అంటున్నారు చాలా మంది. మిద్దె తోట కోసం చిన్న చిన్న ప్లాస్టిక్ కుండీలతో పాటు నల్లటి సంచులు, డ్రమ్ములను కొనుగోలు చేస్తున్నారు. మొక్కలకు పోసిన నీరు డ్రమ్ము కింది భాగంలోని రంధ్రాలతో కిందకి పోయినా స్లాబ్ ఫ్లోరింగ్ పాడైపోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. మార్కెట్లో దొరికే కూరగాయలన్నీ చాలా వరకు రసాయనాలు, ఎరువులు, పురుగుల మందులు వినియోగించి పండిస్తుంటారు. అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందుకే ఇంట్లోకి అవసరమైన కూరగాయల్ని సొంతంగా పండిస్తున్నారు. కొన్నేండ్లుగా హైదరాబాద్లో సేద్యం రోజురోజుకు విస్తరిస్తోంది. ఏమాత్రం అవకాశం ఉన్నా ఖాళీ జాగలు, డాబాలపై, బాల్కనీల్లో కూరగాయలు, ఆకుకూరలు పండించేందుకు పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కొన్ని సంవత్సరాలు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తోంది. ఇంటి మేడపై కూరగాయలు, ఆకుకూరలు ఎలా పండించుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. విత్తనాలు మొదలుకొని వివిధ రకాల టెర్రస్ గార్డెన్లపై విస్తృత అవగాహన కల్పిస్తోంది. టౌన్లలో సేద్యం చేసేవారికి ఉద్యాన శాఖ 50% రాయితీ అందిస్తుండటంతో చాలా మంది టెర్రస్ గార్డెనింగ్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఉద్యాన శాఖ ట్రైనింగ్లో విత్తనాలు, పంటల ఎంపిక, ఎరువుల తయారీ, మట్టి మిశ్రమం తయారీ, చీడపీడలు రాకుండా నిర్వహించడం వంటి వాటి గురించి సమగ్రంగా వివరించారని చెబుతున్నారు అధికారులు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా మిద్దె తోటల్లో కూరగాయల సాగుతో ఆ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. కల్తీ ఆహారం, పురుగుల మందుల అవశేషాలున్న కూరగాయలు తిని మనిషి కష్టార్జితం అంతా హాస్పిటల్ పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో పండ్లు, కూరగాయలు కొనాలన్నా భయం. రసాయనాలతో పండించిన పంట ఆరోగ్యానికి చేటు చేస్తుందని టెన్షన్. అందుకే ఇంట్లోనే ఎంచక్కగా నచ్చిన వాటిని కొందరు పండిస్తున్నారు. హైదరాబాద్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యాన శాఖ అధికారులు కూడా అర్బన్ ఫార్మింగ్ పై దృష్టి పెట్టారు. మిద్దెల మీద సాగుకు జనం జై కొట్టేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఇటు టెర్రస్ గార్డెనింగ్ పై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ తో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లాంటి పెద్ద నగరాల్లో మిద్దె తోటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. మెయిన్ గా హైదరాబాద్ లోని బిల్డింగ్లపై పెద్ద ఎత్తున పంటలు సాగు చేయొచ్చని ఉద్యాన శాఖ ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ లో దాదాపు 25 ఎకరాల్లో మిద్దె పంటలు సాగు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రజలు తమ ఇంటి డాబాలపై, ఇంటి ఆవరణలోని ఖాళీ జాగాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు పండించుకునేందుకు అవసరమైన విత్తనాలు, మెషినరీ, ఇతర సామాగ్రి అందజేయడంతో పాటు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. మిద్దె తోటల సాగుకు కావలసిన వస్తువులన్నీ వన్ స్టాప్ సొల్యూషన్స్ పేరుతో అందుబాటులో తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఒక యూనిట్ కు అయ్యే ఖర్చులో 50% సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రూఫ్ టాప్ గార్డెనింగ్ కు హైదరాబాద్ లోని వాతావరణం అనుకూలంగా ఉంటుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉంటాయని, సగటు వర్షపాతం 890 మిల్లీమీటర్లుగా ఉంటుందంటున్నారు. ఈ సమతుల్యమైన వాతావరణం కూరగాయలు, పూలు, పండ్లు పండించుకునేందుకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ క్లైమేట్ కి యాపిల్ తో సహా అండి అన్ని పండుతున్నాయండి. ఇక్కడ మనం కష్టపడి పని చేసుకుంటే అండి, అంటే మన కిచెన్ ఎరువులు కూడా మనం బయట ఏం కొనకుండా కిచెన్ వేస్ట్ తోటి మనం ఎరువులు తయారు చేసుకొని మన మొక్కలకి బలంగా ఇవ్వచ్చండి. ప్రస్తుతం కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్ల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. 1 కోటికి పైగా జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున బిల్డింగ్లు ఉన్నాయి. ఆయా బిల్డింగుల డాబాల మీద మిద్దె పంటల సాగు చేస్తే జనం ఆరోగ్యంతో పాటు ఆదాయం పొందవచ్చు. నేను వాకింగ్ బదులు పొద్దున, సాయంత్రం 2 గంటలు ఇక్కడ వెచ్చించాలనే ఉద్దేశంతో పెట్టుకున్నా. ఉత్పత్తితో కూడిన వ్యాయామం అవుతుంది. సేంద్రియ ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది. తర్వాత అది ఉమ్మడి కుటుంబం. ఈ 5 సంవత్సరాల నుంచి నేను ఒక ఆకుకూర కూడా కొనలేదు.
60-75% మన దగ్గరనే దొరుకుతాయి. ఆర్గానిక్ కూరగాయలే నేను తినడం అనేటువంటి జరుగుతుంది. హైదరాబాద్లోని ఇళ్లపై ఉన్న ఖాళీ స్థలాల విస్తీర్ణం లెక్కిస్తే వేల ఎకరాల్లో ఉంటుంది. ఇందులో కనీసం 25,000 ఎకరాల్లో పంటల సాగు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. నగరవాసులు తమ ఇండ్ల డాబాలపై కూరగాయలు, పూలు, పండ్లు పండించుకునేందుకు ఆసక్తి చూపిస్తే తమ వంతు సహకారం అందిస్తామంటున్నారు. నియర్లీ ఒక 15-20 మెంబర్స్ వరకు నేను పంపిస్తూనే ఉంటాను. తర్వాత మా ఇంట్లో ఒక 3 ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళందరికీ బాగానే ఇస్తాను. ఇవి కాకుండా అండి మా ఇంటికి ఎవరు ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎవరు వచ్చినా కూడా ఈ ఆర్గానిక్ ఈ పళ్ళు కానీ కూరగాయలు కానీ ఇస్తుంటే వాళ్ళు మనం ఏదో చీరా సారే పెట్టినంత సంతోషం కన్నా ఈ కూరగాయలు ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటూ అనారోగ్యానికి దూరంగా ఉంటున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో చాలా ఇళ్లలో పెరటి సాగు కనిపిస్తోంది. కూరగాయల సాగు ఏర్పాటు చేసుకుని స్వయంగా కూరగాయలు పండించుకుంటున్నారు. ఈ ఒక్క ఆలోచన వారి కుటుంబానికి సరిపడా పౌష్టికాహారం అందిస్తోంది. ఇంటిపైనే కూరగాయలు, పూలు, పండ్లు పండిస్తూ వాటినే యూజ్ చేస్తున్నారు. ఇంట్లో మొక్కలు పెంచడం కోసం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం లేవగానే మొక్కలకు నీళ్లు పడతారు. మొక్కలకు ఏవైనా చీడ, పీడలు ఆశిస్తే వాటిని తొలగించి అవసరమైన చోట సహజ సిద్ధ వనరులతో తయారు చేసిన మందులను స్ప్రే చేస్తారు. చాలా మంది సొంతంగా జీవామృతాన్ని, వేప నూనె, పిట్టు, పిడకలను తయారు చేసుకుంటున్నారు. టెర్రస్ గార్డెన్లు నగరవాసులకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తాయి. ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తే చాలా మంది టెర్రస్ గార్డెనింగ్ కు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఒక క్రాప్ అయిపోయిన తర్వాత ఇంకో క్రాప్ కావాలి అన్నప్పుడు మట్టి మార్చుకోవాలన్నా, గింజలు కావాలన్నా, ఏది కావాలన్నా మనకి ప్రోత్సాహం అనేది అయితే కంపల్సరీ కావాలి ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం ఎంత సహాయం చేయగలిగినా కూడా అర్బన్ ఫార్మింగ్ మాత్రం డెవలప్ చేయాలనేది అయితే నేను కోరుకుంటున్నాను. రాయితీ మీద విత్తనాలు, కుండీలు, ఇతర సామాగ్రి అందిస్తే అర్బన్ ఫార్మింగ్ మరింత పెరుగుతుంది. నేను గవర్నమెంట్ అదే కోరుకుంటున్నానండి. మాకు ఈ మిద్దె తోట పెంచే వాళ్ళకు కొంచెమన్నా ఏదైనా సబ్సిడీ లాగా ఏమన్నా ఎరువులు కానీ, గ్రో బ్యాగ్స్ కానీ, ఇంకా వీటికి వాడే సామాగ్రి కానీ అలాంటివి మాకు గవర్నమెంట్ తరఫున మాకు ఏమైనా హెల్ప్ చేస్తే ఇంకా మేము గవర్నమెంట్ మంచి పేరు తెచ్చి మంచి ఇంకా మిద్దె తోటలు చాలా పెంచి మన ఆర్గానిక్ గా పండించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. టెర్రస్ గార్డెన్ కేవలం పచ్చదనాన్ని పెంచడం మాత్రమే కాకుండా ఆయా కమ్యూనిటీలు నిర్వహించుకునే ఈవెంట్లకు అద్భుతమైన అనువైన ప్రదేశంగా మారాయి. పండగల నుంచి బార్బిక్యూల దాకా వేడుకలుగా జరుపుకోవడానికి ఇవే వేదికలవుతున్నాయి. నగర జీవితంలో హడావిడి నుంచి తప్పించుకోవడానికి నివాసితులకు వీలు కల్పిస్తోంది. పచ్చని వాతావరణాన్ని అందించడమే కాకుండా కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి గాలిలోకి ఆక్సిజన్ ను విడుదల చేయడం ద్వారా మిద్దె తోటలు గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. అంతేకాదు కూరగాయలు, మూలికలు, పండ్లను సైతం పెంచడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. ఇలా పర్యావరణానికి రక్షణగా నిలవడం, దీని ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి అలవాటు పడుతున్నారు. పచ్చదనం కోసం నగరవాసుల్లో పెరుగుతున్న ఆరాటం, గోడల నుంచి ఎలివేషన్స్ వరకు గతంలో ఉపయోగించని ప్రదేశాలను సైతం మొక్కలతో నింపేలా చేస్తోంది. ఈ క్రమంలోనే రూఫ్ గార్డెనింగ్, టెర్రస్, రూఫ్ టాప్, పార్టీయే, బాల్కనీ, పోర్చ్, వరండా, సన్డెక్ వంటి ప్రదేశాల్లో మొక్కలు పెంచేస్తున్నారు. దీంతో పాటు హ్యాంగింగ్ గార్డెనింగ్ కూడా ప్రాచుర్యం పొందుతోంది. బాల్కనీల్లో వైర్లు, బుట్టలు, కుండీలు వంటివి వేలాడదీస్తూ తీగ మొక్కలను పెంచుతున్నారు. దీని ద్వారా ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కూడా లభిస్తోంది. ఇంటి మిద్దెలు, టెర్రస్ గార్డెన్స్ ఈ మధ్యకాలంలో గ్రాండ్ ట్రీట్స్ కి వేదికలవుతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కమ్యూనిటీ మిత్రులు, ఆఫీస్ కొలీగ్స్ తో కలిసి వీకెండ్స్, ఇతర ప్రత్యేక ఈవెంట్లలో ట్రీట్స్ ఇచ్చుకోవడానికి వీలుగా రూపుదిద్దుకుంటున్నాయి. అవుట్డోర్ సీటింగ్ కు అనుగుణంగా బెంచీలు, కుర్చీలు, ఊయల వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రజల అవసరాల దృష్ట్యా రోజురోజుకు కాంక్రీట్ మయంగా మారుతున్నాయి పట్టణాలు. పట్టణ ప్రజలకు సరిపడా కూరగాయలు లభించడం లేదు. అందుకే చాలా మంది పట్టణ ప్రజలు తమ బిల్డింగ్ల మీద మిద్దె తోటల పెంపకం చేపడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని నివాసాల నుంచి పల్లెల వరకు ఇప్పుడు టెర్రస్ గార్డెన్ ట్రెండింగ్ నడుస్తోంది. పెరుగుతున్న కాలుష్యం ప్రజలను ప్రకృతి ఒడికి చేరువయ్యేలా చేస్తోంది. ఓవైపు ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం, మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ తమ నివాసాల్లో మొక్కలు పెంచుతున్నారు. నగరంలో స్థలభావం కారణంగా మిద్దెల
నేలపై మొక్కలు పెంచడం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు గ్రీన్ సిటీస్, గ్రీన్ హౌస్ అనే కాన్సెప్ట్ తో ఇప్పటికే అత్యాధునిక సౌకర్యాలతో బిల్డింగ్ డిజైన్లు వెలుస్తున్నాయి. దీంతో నగరవాసుల, ప్రకృతి ప్రేమికుల నివాసాలు పచ్చదనానికి ఆవాసాలుగా మారుతున్నాయి. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ల నిర్వహణ నుంచి ఇండివిజువల్ ఇళ్ల వరకు గ్రీనరీకి ప్రాధాన్యతనిస్తున్నారు.